అమిత్ షాతో బాబు భేటీ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. నిన్న అర్జెంటుగా వెళ్ళటం, ఒక గంటలో ఆయనతో మాట్లాడేసి వెనక్కి వచ్చేయడం అన్నటువంటిది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఒకటి అమరావతి. నేను అనేక సార్లు చెప్తా, అమరావతి నోటిఫై కాలేదు అంటే అబ్బెబ్బే నోటిఫై అయ్యిందని అనేక మంది వీడియోలు చేశారు, నా మీద వ్యతిరేకంగా కూడా చేశారు. ఇప్పటిదాకా నోటిఫై కాలేదు. మొన్న మధ్యన పెమసా అని చెప్పింది కూడా అదే కదా, దానికి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉండాలి, దానికి ఇది ఉండాలి. ముందు అన్నిటికంటే ఫస్ట్ నిన్ననే మనం జడ శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడింది అదే. ఇప్పుడు ముందు వాళ్ళు నోటిఫై చేయాలంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికనేది చెప్పాలి. బెజవాడ గుంటూరు కలుపుతున్నావా లేదా అంటే పబ్లిక్కి క్లారిటీ లేదు. అట్లాగే ఓన్లీ 29 గ్రామాలు అయితే కనుక అది మున్సిపాలిటీ అవుతుందని ఇంతకుముందే చంద్రబాబు గారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికని ప్రజలకి చెప్పట్లా, పోనీ సెంట్రల్ కన్నా చెప్పిందా? నోటిఫై చేసేస్తే దానికి రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టేయమని చెప్తున్నారనమాట. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఇదంతా డిసైడ్ చేయాలి కదా. మరి ఇప్పటికి కూడా ప్రజలకి నిజం చెప్పకపోవడం ఏంటో అర్థం కాదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్రానికి కాస్త అన్ని చూసి చూడనట్టు ఇవ్వండి అన్నటువంటి కోరుతూ వస్తున్నారు. ఇప్పటికే బోల్డ్ అంత ఇస్తున్నారు, ఇంకా కోరుతున్నారు అనమాట.